తేజ టైమ్స్ కి స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఈ రోజున ఎస్ఆర్ స్క్వేర్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇది మొదటిసారి మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొదటి ఈవీ ఛార్జింగ్ స్టేషన్. కానీ చాలా సంతోషమైన మాట, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఏ విధంగా ఈవీ కార్స్ అనేవి చాలా వరకు ప్రజలందరూ కూడా కొనుక్కోవడం జరుగుతుంది. కానీ ప్రతి జిల్లాలోని కూడా ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంటే వీరికి తగువైన ఎప్పుడైనా సరే ఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకునే విధంగా కూడా సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఛార్జర్స్ కొంచెం సుమారు 6-7 గంటలు పడితే ఈ ఛార్జింగ్ స్టేషన్స్లోని సుమారు 120 కిలోవాట్ ఉండడం వల్ల అతి తక్కువ సమయంలో కేవలం 0% నుంచి ఒక 100% వరకు కూడా 45 నిమిషాల్లోనే కార్ని పూర్తిగా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కు ఫాస్ట్ రీఛార్జ్ అందించే దిశగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లిలో ఎన్ఆర్ఐ హాజీ మహమ్మద్ మొహీద్దీన్ ఏర్పాటు చేసిన ఎస్ఆర్ స్క్వేర్ ఈవీ రీఛార్జ్ స్టేషన్ ను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీ వెహికల్స్ కు ఇంటి వద్ద ఛార్జింగ్ పెట్టడానికి గంటల సమయం పడితే రీఛార్జింగ్ స్టేషన్ వద్ద ఉండే డీసీ ఫాస్ట్ ఛార్జర్ల ద్వారా 30 నుండి 45 నిమిషాల్లోనే వాహనాన్ని రీఛార్జ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ రీఛార్జింగ్ స్టేషన్ల వలన వాహనదారులకు, పర్యావరణానికి మరియు ఆర్థిక వ్యవస్థకు అనేక ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి ఆధారిత రవాణా పెరగడం వల్ల విదేశాల నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలిపారు. ప్రధాన రహదారులు అలాగే నగరాల్లో రీఛార్జింగ్ స్టేషన్ ఉండడం వలన ఛార్జ్ అయిపోతుందేమో అనే భయం లేకుండా ఈవీ వెహికల్స్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చునని అన్నారు. పెట్రోల్, డీజిల్తో పోలిస్తే ఎలక్ట్రిసిటీ ద్వారా లభించే మైలేజ్ ఖర్చు చాలా తక్కువ అని వెల్లడించారు. 120 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన ఈవీ స్టేషన్, అలాగే జిల్లాలో మొట్టమొదటి ఈవీ స్టేషన్ అందుబాటులోకి తెచ్చిన మొహీద్దీన్ను ఎంపీ అభినందించారు. ఈవీ స్టేషన్తో పాటుగా కార్ వాష్ యూనిట్, అలాగే రిఫ్రెష్మెంట్ కోసం టీ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు మెట్ల రమణబాబు, పెచ్చిటి విజయలక్ష్మి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్, నల్లా స్వామి, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్, అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, అమలాపురం ఎంఆర్ఓ దివాకర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీఈ అన్నవరం, ఏఈ ఆనందరాజు మరియు అధిక సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. హలో అండి, నా పేరు మహమ్మద్ మొహీద్దీన్. నేను ఎన్ఆర్ఐ అండి. నేను రీసెంట్గా మన ఇండియా వచ్చాను. అమలాపురంలో ఇండియాలో యాక్చువల్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉండగా నాకు కొంతమంది మిత్రులు ఇచ్చిన సలహా ప్రకారం ఇక్కడ ఈవీ స్టేషన్ అమలాపురంలో స్టార్ట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ వచ్చి చూస్తుంటే ప్రతి 10 వెహికల్స్లో 3 ఎలక్ట్రికల్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ దగ్గరలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ కానీ ఛార్జింగ్ పాయింట్ కానీ ఏమీ లేదు. సో దీన్ని అవసరాలకి మనకి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఈవీ స్టేషన్ పెట్టాలనుకున్నాను. దీనికోసం నాకు మన గవర్నమెంట్ వైపు నుంచి చాలా చాలా సపోర్ట్ వచ్చింది. ముఖ్యంగా మన మినిస్టర్ గారు సుభాష్ గారు బాగా ప్రోత్సహించారు. మన మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరూ, అలాగే గవర్నమెంట్ నుంచి మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పిఎంఈజీ డిపార్ట్మెంట్ నుంచి నాకు చాలా సపోర్ట్ వచ్చింది. వాళ్ళే చాలా ఎంకరేజ్ కూడా చేశారు. ఎక్కడైనా ఏదైనా అవసరం వచ్చినా సరే వాళ్ళే నాకు సపోర్ట్గా నించుని, ఇది ఫస్ట్ టైం మన అమలాపురంలో నుండి మన ఏరియాలో ఇది ఫస్ట్ ఈవీ స్టేషన్. ఇది మన ప్రస్తుతం ఇక్కడ పెరుగుతున్న అవసరాలను బట్టి మనకి పనికొస్తుంది. రెండోది, మన ఇప్పుడు ఉన్న పిఎం డ్రైవ్, గ్రీన్ డ్రైవ్ స్కీమ్ నడుస్తుంది కదా, ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడ ఇది ఈ గ్రీన్ ఎన్విరాన్మెంట్ కోసం చాలా
ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఇది పనికొస్తుంది. ఇది త్వరలోనే మనకి పెట్రోల్ ఇవి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటిని అరికట్టాలంటే ఇవి వెహికల్స్ డెవలప్ అవ్వడం, ఇవి ప్రమోట్ అవ్వడం మనకి చాలా అవసరం. కానీ దానికి అనుకూలంగా మనకి ఎక్కడ మనకి ఈవీ స్టేషన్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దారిలో వెహికల్స్ ఆగిపోవడం, దగ్గరలో ఈవీ పాయింట్స్ లేకపోవడం వల్ల ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకని దీనికి అనుకూలంగా మనకు పనికొస్తుందని చెప్పేసి నేను ఈవీ స్టేషన్ పెట్టే ప్లాన్లో నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఎంకరేజ్ చేశారు. నేను ప్రస్తుతం మన మినిస్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, మన అందరికీ ఇంకా నాకు ప్రోత్సాహం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను చాలా నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ఫుల్గా, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. నాకు ఎలాగే భవిష్యత్తులో కూడా ఇంకా వేరే ఈవీ స్టేషన్ పెట్టే ప్లాన్ ఉన్నాను. నాకు ప్రతి డిస్టిక్లో ఒక ఈవీ స్టేషన్ పెట్టాలనుకుంటున్నాను నేను. అదే ప్లాన్లో నాకు గవర్నమెంట్ నుంచి కూడా నాకు ప్రోత్సాహం లభిస్తుంది. సో ఫ్యూచర్లో మీరు త్వరలో చూడబోతున్నారు నా ఎస్ఆర్ స్క్వేర్ ఈవీ రీఛార్జ్ స్టేషన్ ప్రతి డిస్టిక్లో వచ్చేలా నేను ప్లాన్ చేస్తున్నానండి. దీని అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎంపీ గారికి హరీష్ గారు అయితే నాకు ఇంకో సలహా ఇచ్చారు. మొత్తం దీన్ని సోలార్ ఎనర్జీకి ఇంటిగ్రేట్ చేయమంటున్నారు. అది కూడా నేను త్వరలో ఆలోచిస్తాను. అది కూడా ప్లాన్లో ఉన్నాను నేను. మన నిర్మల్ కుమార్ గారు అయితే మన ఎటువంటి హర్డల్స్ లేకుండా నాకు క్లియర్గా పర్మిషన్స్ అవన్నీ వచ్చేలా హెల్ప్ చేశారు నాకు. మన మినిస్టర్ గారు అయితే నాకు మొత్తం ఫస్ట్ నుంచి నాకు ఎంకరేజ్ చేసింది ఆయనే. దీనివల్ల లోకల్గా ఎంప్లాయ్మెంట్ డెవలప్ అవుతుందన్న పాయింట్తో ఆయన నాకు సపోర్ట్ ఇస్తారు నాకు. సో వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పర్సనల్గా నా వీళ్ళందరూ థ్యాంక్ఫుల్ అందరికీ. సో అలాగే నేను ఇక్కడున్న అమలాపురం వాసులందరూ చెప్పేది, ఇక్కడున్న ఈ పాయింట్ని యూజ్ చేసుకోండి. మీకు కూడా అవసరం, మాకు కూడా ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ చాలామంది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ప్లాన్స్ పెట్టే ప్లాన్లో ఉన్నారు. కానీ వాళ్ళకి మీ సపోర్ట్ కావాలి. మీరు అందరూ గవర్నమెంట్ నుంచి ప్రజల నుంచి సపోర్ట్ ఉంటే చాలామంది ఇంకా ముందుకు వెళ్ళే ప్లాన్స్లో ఉన్నామంటే. అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్తే అండి, నా పేరు జాసర్ వహీద్. ఐఎమ్ థర్డ్ ఇయర్ MBBS స్టూడెంట్ అండి. నేను GSLలో చదువుతున్నాను. రైట్ నౌ మేము ఈవీ స్టేషన్ ఇక్కడ స్టార్ట్ చేసామండి. మన దగ్గర ఉన్న సర్వీసెస్ అయితే 3.3 కిలోవాట్ ఛార్జర్స్ 2 ఉన్నాయండి, అండ్ 7.4 కిలోవాట్ ఛార్జర్ ఒకటి ఉంది, అండ్ 120 కిలోవాట్ ఛార్జర్ 2 వెహికల్స్కి సపోర్ట్ చేసేది ఉంది. అండ్ ఇట్స్ అ ఫాస్ట్ ఛార్జర్ అండి. అది DC ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తుంది. మీకు వెహికల్ ఛార్జింగ్ ప్రకారంగా మీకు హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో ఫుల్ ఛార్జింగ్ ఎక్కిస్తుందండి. సో దాని ప్రకారంగా అదే కాకుండా మీకు ఆల్ అరౌండ్ సర్వీసెస్ రావడానికి మీకు ఇక్కడ కార్ వాష్ కూడా తయారు చేస్తున్నామండి. సో మీరు వెహికల్ ఛార్జ్ పెట్టుకున్నాయమ్మంటే మీకు కారు కొంచెం అన్క్లీన్గా అనిపించిన వెంటనే మీరు ఇక్కడే క్లీనింగ్ చేయించుకొని అంత ఆల్ అరౌండ్ సర్వీసెస్ ఉంటాయి మీకు. అదే కాకుండా మీరు కూడా కొంచెం రీఛార్జ్ అవ్వడానికి మీకు ఇంకా స్నాక్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో మీరు కూడా కొంచెం రిలాక్స్గా, ఎండ కూడా తగలకుండా రిలాక్స్గా హాయిగా వచ్చి రీఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మీరు లాంగ్ డ్రైవ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్టేషన్ వాడుకోండి. అండ్ అనదర్ థింగ్, అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలంటే జస్ట్ ఛార్జ్ మోడ్ అప్లికేషన్ ఎక్కించుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చేసి టాప్అప్ చేస్తారండి. మనీ టాప్అప్ చేస్తారు. ఒక 500 కానీ 1000 కానీ మీ ఛార్జింగ్ ప్రకారంగా మీరు ఎప్పుడు వాడుకున్నా ఆ మనీ అలాగే ఉంటుందండి. మీరు ఎంత ఛార్జ్ చేస్తారో అంత మాత్రమే డిడక్ట్ అవుతుంది పర్ కిలోవాట్. అండ్ ఏది మీకు మనీ అన్నెసరీగా లాస్ అవ్వడం అలా అనేది ఏమి ఉండదండి. అంతా ఆన్లైనే జరుగుతుంది. అది కాకుండా మీరు జస్ట్ లాగిన్ చేస్తారు, డౌన్లోడ్ చేస్తారు, యాప్ లాగిన్ చేస్తారు, ఎస్ఆర్ స్క్వేర్ ఈవీ స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటారండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది ఉంది కదండి, నెంబర్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఏమంటే జస్ట్ ఛార్జింగ్ ప్రాసెస్ అనేది మీరు త్వరగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. సీమ్లెస్గా అయిపోతుందండి. అంతా మీకు ఇబ్బంది లేకుండా సీమ్లెస్గా అయిపోతుంది. ఎక్కడ మనీకి అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదండి. అంతా ఆన్లైన్ జరుగుతుంది. అంతా మీకు కనిపించేలా జరుగుతుంది. ఛార్జింగ్ కూడా ఎప్పుడు ఎంత ఎక్కుతుంది, హౌ మచ్ టైం ఇట్ విల్ టేక్ అంతా మీకు కంప్లీట్గా చూపిస్తుంది. థ్యాంక్ యూ. నేను కూడా ఇప్పుడు ఢిల్లీ ప్రాంతంలోని కూడా నేను కూడా చూశాను. చుట్టుపక్కల చాలా వరకు 60 కిలోవాట్సే ఉండే పరిస్థితి. కానీ కొన్ని చోట్ల 180 కిలోవాట్లు ఉంటాయి. కానీ అవి ఒకటో రెండో చోట ఉంటుంది. కానీ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఈయన మొదటిది కూడా 120 కిలోవాట్లు తీసుకురావడం అంటే ఏ విధంగా ఈ ప్రాంతంలోని ఇప్పుడు రేపో మాపో దీనికి ఎంత ఉపయోగపడుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకున్నా. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, ఈరోజు మన ఆత్మనిర్భర్ భారత్ అని అవ్వాలని ఒక ఏకైక లక్ష్యంతో, వికసిత్ భారత్ అవ్వాలనే ఒక లక్ష్యంతో మనందరం కూడా విజన్ 2047ని మనందరం కూడా ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది. మనందరం కూడా రేపన్నాడు దానికి అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటూ, ఇలాంటివి కొత్త ఈ ఈవీ కార్స్ అయినా సరే ఇవన్నింటినీ కూడా మీరందరూ కూడా భాగ్యస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మీ మిత్రులకు షేర్ చేయండి.